హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ షాక్. మే నెల పెన్షన్ పే స్లిప్‌లలో భారీ కోత. దీనికి సంబంధించినటువంటి కారణాలు, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని చాలామంది పెన్షనర్లు మే నెలకు సంబంధించి పెన్షన్ అంటే జూన్ నెలలో ఇచ్చే పెన్షన్ గత నెలల కంటే అంటే మునుపటి నెలల కన్నా తక్కువగా వచ్చింది అమౌంట్ అని ఆందోళన చెందుతున్నారు. పెన్షన్ పే స్లిప్‌లలో ఊహించని కోతలు, ముఖ్యంగా కమ్యూటేషన్ రికవరీ సంబంధించినటువంటి మార్పులు కనిపించాయి. దీనికి గల కారణాలను, సంబంధిత పరిమా పరిణామాలను వివరంగా అయితే పరిశీలిద్దాం. ఉదాహరణ మరియు సమస్య యొక్క స్వరూపం. ఒక పెన్షనర్ విషయానికొస్తే ప్రతి నెల రూ. 68,070 పెన్షన్ పొందుతుండగా మే నెలకు గాను వారికి కేవలం రూ. 59,085 మాత్రమే అందింది. అంటే సుమారుగా రూ. 8,985 తగ్గింది. ఇలాగే అనేక మంది పెన్షనర్ల పే స్లిప్‌లలో ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. ప్రధానంగా కనిపించిన కోతలు మరియు మార్పులు చూసుకున్నట్లయితే పూర్తయిందని అనుకున్న కమ్యూటేషన్ రికవరీ పునఃప్రారంభం. చాలామంది పెన్షనర్లు తమ కమ్యూటేషన్ రికవరీ పూర్తయిందని భావించారు. కానీ ఈ నెల పే స్లిప్‌లో రూ. 5,990 చొప్పున కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీ అనేది తిరిగి ప్రారంభమైంది. ఇది నవంబర్ 2025 వరకు కొనసాగుతుంది అనైతే చూపించారు పే స్లిప్‌లో. మరి అదనపు రికవరీ ఎందుకు? దీని కథ ఏందంటే, దీనికి అదనంగా మరొక రూ. 2,990 చొప్పున ఇంకొక రికవరీ అంటే కమ్యూటేషన్ రికవరీ కాకుండా మరొక రికవరీ కూడా కనిపిస్తోంది. ఇది ఏప్రిల్ 2026 వరకు కొనసాగుతుంది అనైతే పేర్కొన్నారు. మరి ఈ విధంగా అమౌంటు ప్లస్ ఎంతవరకు చెల్లించాలో గూడా ఈ యొక్క డేట్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ మార్పుల వెనుక ఉన్నటువంటి కారణాలేంటని ఇప్పుడు వివరంగా అయితే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్. ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు వారు తమ నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని మాక్సిమం 40% వరకు ప్రభుత్వానికి సరెండర్ చేసి దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తాన్ని నగదు రూపంలో తీసుకునే వెసులుబాటైతే ఉందన్నమాట రిటైర్మెంట్ సమయంలో. దీన్నే కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సీవీపీ అని అంటాము. ఇలా తీసుకున్న సీవీపీ మొత్తాన్ని ప్రభుత్వం 180 నెలలు అనగా 15 సంవత్సరాల పాటు సమాన నెలవారీ వాయిదాలలో పెన్షన్ నుండి రికవరీ చేస్తుంది. సో, దీనిపై కొన్ని సమస్యలైతే రావడం జరిగింది. పెన్షనర్లు కోర్టుకెళ్లారు. కోర్టు కేసు మరియు ప్రభుత్వ ఉత్తర్వులు, తాజా పరిణామాల నేపథ్యం. పెన్షనర్ల వాదన మరియు హైకోర్టు జోక్యం. ప్రస్తుతం తగ్గిన వడ్డీ రేటు, పెరిగిన జీవన వ్యయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సీవీపీ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల పాటు అంటే 180 నెలల నుండి 11 సంవత్సరాలు 3 నెలల వరకు అంటే 135 నెలలు తగ్గించాలని, అంటే 135 నెలలకే సీవీపీ రికవరీ పూర్తయినట్టుగా భావించి ఆ తర్వాత రికవరీని నిలిపివేయాలని కోరుతూ కొంతమంది పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందనగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ నవంబర్ 2024 నుండి 135 నెలల సీవీపీ రికవరీ పూర్తయిన వారి నుండి తదుపరి రికవరీని తాత్కాలికంగా నిలుపుదల చేయమని ఆదేశించింది. హైకోర్టు తుది తీర్పు మరియు దాని ప్రభావము. అయితే దురదృష్టవశాత్తు ఈ సీవీపీ కేసులో హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో సీవీపీ రికవరీ అనేది 180 నెలలు అనగా 15 సంవత్సరాల రికవరీ మాత్రమే సరైనదని, 135 నెలలతో సీవీపీ రికవరీ పూర్తవుతుందన్న వాదన సరైనది కాదని పేర్కొంది. ఇదంతా మనకు తెలిసిందే. ఎందుకంటే కోర్టు కొన్ని కారణాలు కూడా చూపించిందనమాట. సో, సీవీపీ రికవరీ అనేది ఫ్యామిలీ పెన్షనర్స్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో చేయలేము. అలాగే సర్వీస్ పెన్షనర్ సర్వీస్‌లో ఉండగా మరణించినా కూడా ఆ యొక్క మిగిలిన అమౌంట్ మాఫీ అవుతుంది. అలాగే రికవరీ చేయకున్నా గూడా అంటే కమ్యుటేషన్ అమౌంట్ రిలీజ్ చేసి ఒక్క సీవీపీ గూడా రికవరీ కాకున్నా గూడా సో, దాన్ని మాఫీ అయితే చేస్తాం గానీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీ పెన్షన్ దగ్గర నుంచయితే రికవరీ చేయము. ఈ విధంగా ఇలాంటి చాలా అయితే కొన్ని కారణాలైతే చూపించిందనమాట. సో, ఈ తుది తీర్పు ప్రకారంగా సీవీపీ రికవరీ 180 నెలల పాటు కొనసాగుతుందని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. అయితే
ప్రభుత్వ తాజా ఉత్తర్వులు మరియు రికవరీ విధానం. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వం నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు సీవీపీ రికవరీని వాయిదా వేసింది. ఇప్పుడు హైకోర్టు తుది తీర్పు నేపథ్యంలో ఈ యొక్క 6 నెలల పాటు వాయిదా వేసిన రికవరీ మొత్తాన్ని 12 నెలల పాటు సమాన వాయిదాల్లో రికవరీ చేయాలనేదే ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా నిలిపివేయబడిన సీవీపీ రికవరీని ప్రభుత్వ తాజా ఉత్తర్వుల మేరకు 12 నెలల పాటు సమాన వాయిదాలలో మే నెల పెన్షన్ నుండి రికవరీ చేయడం ప్రారంభించారు. సో, ఇక్కడ మనకు ఉదాహరణతో అయితే అర్థం చేసుకుందాము. సాధారణ రెగ్యులర్ సీవీపీ రికవరీ రూ. 5,990 ఇది ఆగస్టు 2025తో పూర్తవుతుంది. వాయిదా వేయబడినటువంటి 6 నెలల సీవీపీ రికవరీ అరియర్స్‌తో పాటు ఇదొచ్చేసి నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు ఆగిపోయిన 6 నెలల సీవీపీ మొత్తం 5,990 ఇంటూ 6 నెలలు రూ. 35,940 అవుతుంది. ఈ రూ. 35,940 మొత్తాన్ని 12 సమాన వాయిదాల్లో రికవరీ చేస్తారు. కాబట్టి ప్రతి నెల అదనపు రికవరీ వాయిదా వచ్చేసి 35,940 డివైడెడ్ బై 12 అంటే ఈచ్ మంత్ రూ. 2,995 అవుతుంది. ఈ అదనపు రికవరీ అనేది ఏప్రిల్ 2026 వరకు కొనసాగుతుంది అనైతే పెన్షనర్ యొక్క పే స్లిప్‌లో పొందుపరిచారనమాట. సో, ఇప్పుడు ఇక్కడ కూడా మనకు గుడ్ న్యూస్ ఏంటంటే, ఇదివరకు సీవీపీ రికవరీ చేసేవారు గానీ, కమ్యుటేషన్ 1 ఈ విధంగా కమ్యుటేషన్ 2 అని అయితే పెట్టేవారు. కానీ ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ డేటు, ఎండ్ డేట్ కూడా ఇప్పుడు ఈ మంత్ నుంచే పెన్షనర్స్‌కి అయితే మెన్షన్ చేయడం జరిగింది. పెన్షనర్స్ యొక్క పే స్లిప్‌లలో. ఇది కూడా ఒక విధంగా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే మనకు క్లారిటీ ఉంటుంది. ఎప్పుడు కమ్యుటేషన్ అవుతుందనేది మన యొక్క పే స్లిప్‌ల ద్వారా అయితే మనం చెక్ చేసుకోగలము. ఇక ఈ అదనపు రికవరీ ఏప్రిల్ 2026 వరకు కొనసాగుతుందనైతే అందులో ఉంది. అందువల్ల ఈ నెల పెన్షన్‌లో మొత్తం కోత సాధారణ సీవీపీ రికవరీ 5,990 ప్లస్ అరియర్స్ రికవరీ వాయిదా రూ. 2,995 మొత్తం కలిపి రూ. 8,985. ఇదే కారణంతో సదరు పెన్షనర్‌కు గత నెల కన్నా ఈ నెల పెన్షన్ పే స్లిప్‌లో ఈ యొక్క రూ. 8,985 అంటే దాదాపు రూ. 9,000 తగ్గిందనమాట. ఇదే కారణమని అయితే చెప్పవచ్చు. ముఖ్య అంశాలు పెన్షనర్లు గమనించవలసినవి ఎవరికి వర్తిస్తుంది మరి ఈ సీవీపీ అంటే నవంబర్ 2024 నుండి సీవీపీ రికవరీ ఆపివేయబడిన వారందరికీ ఈ నెల పే స్లిప్‌లలో 2 రకాల కమ్యుటేషన్ రికవరీలు అయితే కనిపిస్తాయి. రెగ్యులర్ కమ్యుటేషన్ రికవరీ అలాగే కమ్యుటేషన్ అరియర్స్ రికవరీ 12 నెలల వాయిదాలలో. సో, పే స్లిప్‌లో పరిశీలన. ప్రతి పెన్షనర్ తమ యొక్క పే స్లిప్‌ని జాగ్రత్తగా పరిశీలించి కోతను అంటే ఏవైతే డిడక్షన్స్ ఉన్నాయో ఈ యొక్క సీవీపీ గురించి అర్థం చేసుకోవాలి. హైకోర్టు తుది తీర్పు కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అయితే గమనించాలి. ప్రభుత్వం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలైతే తీసుకుంటోంది. ఈ విషయంపై పెన్షనర్లందరికీ సరైన సమాచారం అందించడం, వారి సందేహాలను నివృత్తి చేయడం సంబంధిత అధికారుల యొక్క బాధ్యత. మే నెల పెన్షన్ పే స్లిప్‌లలో పెన్షన్‌లో తగ్గుదల చాలామంది పెన్షనర్లను ఆందోళనకు గురిచేసినప్పటికీ దీని వెనుక కమ్యుటేషన్ రికవరీకి సంబంధించిన న్యాయమైన మరియు పరిపాలనాపరమైన పరి పరిణామాలున్నాయని అర్థం చేసుకోవాలి. పెన్షనర్స్ తమ పే స్లిప్‌లను జాగ్రత్తగా చూసుకొని అవసరమైతే సంబంధిత ట్రెజరీ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ఈ మార్పులు తాత్కాలికమే అయినప్పటికీ దీనిపై అవగాహన కలిగి ఉండటం ముఖ్యం.